రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో అనేక నగరాలలో అనేక రాష్ట్రాలలో ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో చారిత్రాత్మక వరంగల్ నగరంలో కూడా అంబేద్కర్ సెంటర్లో గత కొన్నేళ్ల క్రితము కీర్తిశేషులు కట్టయ్య గారి నాయకత్వంలో అంబేద్కర్ రైట్స్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మేమందరం కూడా మరి ఇక్కడ విగ్రహం స్థాపించడం జరిగింది. మరి అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగంలో రెండు ప్రాథమిక అంశాలు, ప్రతి ఒక్కరికి కూడా విద్య వైద్యం ఈ రెండు హక్కులను కల్పించినటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ దురదృష్టవశాత్తు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో దూరదృష్టితోని ప్రతి ఒక్కరికి సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు ఈ రెండు అందియాలని చెప్పినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో ఇంకా మనము వారి ఆలోచన అనుగుణంగా నడవకపోవడం చాలా బాధాకరం. చిన్న రాష్ట్రాల ద్వారానే మరి సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల హక్కులు కాపాడతారని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాన్ని పురస్కరించుకొని 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను ఆనాటి ఉద్యమ నేత 25 ఏళ్ల క్రితము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ స్థాపించి గాంధీ మార్గంలో తెలంగాణను సాధించినటువంటి తెలంగాణలో అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అనుగుణంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా సచివాలయానికే అంబేద్కర్ గారి నామకరణం చేయటం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించి వారిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వైద్యపరంగా అదేవిధంగా ఇటు విద్యాపరంగా అనేక గురుకులాలను కూడా ఏర్పాటు చేసి అందరికీ విద్యను అందించిన ఘనత కేసీఆర్ గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా ఇంకా మరి వారి ఆలోచన విధానానికి మనం అందరం కూడా పునరంకితం అయిదాం అని చెప్పి ఈ జయంతి సందర్భంగా మనందరం కూడా ఎవరికి వారు ప్రమాణం చేసి మరి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలను కూడా మరి పరిరక్షిస్తూ సమాజంలో ఒక శాంతి సమానత్వం కోసం మనమందరం కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్.